హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారా, ఈరోజు ఇంకొక మోడల్ అయితే శారీ కుచ్చులు వచ్చాయన్నమాట. సో ఇదైతే ఇంతకుముందు వేశాను, అంటే క్యాప్ వేరు అనమాట. సో ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఈ డిజైన్ అయితే వేశాను, క్యాప్ వేరు. సో ఇంకొకళ్ళు అడిగారని చెప్పేసి నేను ముందుకు వచ్చిందనమాట ఈ కుచ్చులు అయితే. ఇప్పుడైతే చూస్తున్నారా, ఈ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సిల్వర్ మోతీ తీసుకున్నాను, తర్వాత స్క్వేర్ షేప్, అలాగే శారీ కలర్లో పీచ్ కలర్ ఉంది కదండి, ఆ పీచ్ కలరు బిగ్ మోతీ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ క్యాప్ అయితే ఎక్కించాను అనమాట. చూసారా, ఈ విధంగా క్యాప్ ఎక్కించాను కదండి. సో ఆ దారానికి చివరి కూడా ఒక ముడి అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా సూదిలోకి ఎక్కించిన తర్వాత ఆ దారాన్ని అనేది ఈ విధంగా ఆఫ్ చేసుకొని లోపల ఇంకోటి ఉంది కదండి, దానికైతే ఈ విధంగా ఎక్కించేసేయాలి. చూసారా, చాలా ఈజీ అయిపోయింది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట మోడలు. ఇప్పుడైతే ఆ దారాన్ని కూడా ఆఫ్ చేసుకొని గట్టిగా ఒక నాట్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక నాట్ అయితే పెట్టుకుంటే క్యాప్ అనేది కిందకి జారదు. చూసారా, ఇంకొక నాట్ అనేది ఈ విధంగా హోల్ చేసి పెట్టిన తర్వాత ఇవైతే రేషం థ్రెడ్స్ అండి. రేషం థ్రెడ్స్ని ఈ విధంగా ఆ హోల్లో నుంచి ఈ విధంగా కుచ్చు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇదైతే సన్నగా అంటే లైట్గా నాట్ అనేది వేసేసిన తర్వాత మనకు ఎంత లెంత్లో అయితే కుచ్చు అవసరం అవుతుందో ఆ కుచ్చు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కుచ్చు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లెంత్ కరెక్ట్ అయినప్పుడు మనము టైట్గా ఒక 2 నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా సేమ్ లెంత్లో కట్ చేసుకోవాలి. చూసారా, నేనైతే ఈసారి 2 పింక్ అలాగే 1 సిల్వర్ అయితే వేసాను. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వైట్ కలర్ మోతీ తీసుకొని తర్వాత స్క్వేర్ షేప్లో ఉంది, అలాగే సారీ కలర్లో ఉన్న బిగ్ మోతీ అయితే తీసుకున్నాను, అలాగే క్యాప్ ఎక్కించాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సులభంగా మనము ఈ కుచ్చులు అనేది రెడీ చేసుకోవచ్చండి. చూసారా, సూదికి ఎక్కించిన పూసల్ని దారం ఉంటుంది కదా, ఆ దారం అనేది ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒక నాటు వేసిన తర్వాత మళ్ళీ లూజ్గా అనేది ముడి పెట్టుకొని ఈ కుచ్చు అనేది దాంట్లో నుంచి దూర్చారనమాట. సో ఇందాకలే సిల్వర్ కలర్ వేసాను కదండి, ఇప్పుడైతే పింక్ కలర్ వేసాను. చూసారా, ఈ విధంగా టైట్గా నాట్స్ వేసుకొని మనము లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ లూజ్గా ముడి వేసాం కదా, ఆ ముడి వేసినప్పుడే లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నాకు కలర్స్ అయితే సరిపోయాయి, కొంచెం వేస్టే కదా అని చెప్పేసి నేనైతే ఎక్స్ట్రాని కట్ చేశాను. చూసారా, ఇప్పుడైతే మనం లెంత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. హెచ్చులు తగ్గులుగా ఉంటే కస్టమర్లు అనేది ఎక్కువ ఇష్టపడరు. సో మనము ఒకే లెంత్లో అనేది కట్ చేసుకోవాలి. చూసారా, ఈ రెండు కూడా నేను సేమ్ అంతే వేసేస్తాను. ఇక్కడైతే నాకు సిల్వర్ తక్కువగా ఉందండి, థ్రెడ్ ఎక్కువ సిల్వరే ట్రెండింగ్లో ఉంది కదండి, అందుకని సిల్వర్ కొంచెం తెప్పించాను. అందుకే సిల్వర్ అనేది అయిపోయింది. ఈ పీచ్ కలర్ అయితే ఉందండి, అందుకే పింక్ అయితే 2 వేసుకొని అలాగే సిల్వర్ అయితే ఒక లైన్ అయితే వేసాను. చూసారా, ఈ విధంగా రెడీ చేసుకున్న వాటికి జరీ దారం అయితే చుట్టేసుకోవాలి. ఎప్పుడైనా మనము ఈ మెథడ్లో చేస్తే రోజుకి 10 శారీస్ అని ఈజీగా మనము కుచ్చులు అనేది వేసేసుకోవచ్చండి. సో పూస ఎక్కించిన తర్వాత మనము కుచ్చు అనేది నాటు వేసేసుకుంటే అన్నీ ఒకేసారి నాటు వేసేసుకోండి. తర్వాత ఈ విధంగా జరీ దారం తీసుకొని కొంచెం కట్ చేసుకొని ఈ విధంగా లైన్స్గా చుట్టేసుకుంటే సరిపోతుంది. జరీ దారం కూడా ఒకదాని మీద ఒకటి పడకుండా ఒకదాని కింద ఒకటి పడేలాగా చూసుకుంటే మనకి కుచ్చు అనేది నీట్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా అన్నీ అయితే కుచ్చు అనేది కట్టేశాను. చూసారా, ఈ విధంగా టైట్గా ముడి వేసేసుకోండి. ఎక్స్ట్రా దారాలు అనేది కట్ చేసుకోండి, సరిపోతుంది. చూసారా, చాలా నీట్గా అయితే కుచ్చులు అనేది వచ్చాయి కదండి. తర్వాత అయితే మనము ఎక్స్ట్రా పోగులు ఏమన్నా కిందకున్నా అవి అనేది కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారా, ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.